హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ డైలీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వెక్టర్ కాలిక్యులస్లో డైరెక్షనల్ డెరివేటివ్ అనే టాపిక్ అయితే ఉంది. వెక్టర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. వెక్టర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ డెల్, దీన్ని డెల్తో అయితే డినోట్ చేస్తాం. ఒకసారి డెల్ ఈక్వల్ టు ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై కే బార్ డో బై డో జెడ్. ఇది వెక్టర్ డిఫరెన్షియల్ ఆపరేటర్. నెక్స్ట్ గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అనేది ఒకసారి దాని ఈక్వేషన్ కూడా ఒకసారి చూద్దాం. గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ పై ఈక్వల్ టు డెల్ పైన రాయొచ్చు, లేకపోతే గ్రాడ్ పైన రాయొచ్చు. గ్రాడ్ పై ఐ బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో పై బై డో జెడ్. ఈ ఒక్క ఈక్వేషన్ మీకైతే గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్ ఇది ఒకటి మీకు వచ్చి ఉంటే డైరెక్షనల్ డెరివేటివ్ అనేది చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ప్రతి సమ్ ఏ సమ్ అన్నా కూడా సేమ్ ఈ టైప్లోనే ఉంటాయి. మీకు దీంతోపాటు యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాంగిల్ ఏంటని ఇస్తే ఇప్పుడు ఒకసారి అయితే మన డైరెక్షనల్ డెరివేటివ్ సమ్స్ అయితే ఒకసారి చూద్దాం. డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఏ పై అట్ పాయింట్ ఫంక్షన్ ఇచ్చారు, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ వెక్టర్ ఏ ఇచ్చారు. ఈజ్ ఫార్ములా అయితే ఇది డెల్ పై డాట్ ఈ క్యాప్. ఈ ఫార్ములాకి అయితే మనం డైరెక్షనల్ డెరివేటివ్ని అయితే తీసుకురావాలి. ఫస్ట్ ఈ క్యాప్ అంటే ఏ బార్ బై నాట్ ఏ బార్. ఈ క్యాప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇప్పుడైతే సమ్ అయితే చూద్దాం ఒకసారి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చారు, ఇన్ ద డైరెక్షన్ ఇచ్చారు, నెక్స్ట్ పాయింట్ ఇచ్చారు. ఫస్ట్ ఫంక్షన్ అయితే రాసుకున్నాను. ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్. ఇక్కడ పి ఉంది, ఇక్కడ మన క్వశ్చన్లో ఎఫ్ ఇచ్చారు, అందుకే ఇలా రాస్తున్నాము. ప్లస్ ఐ బార్ అంటే జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. నెక్స్ట్ గ్రాడ్ ఎఫ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బార్తో డిఫరెన్షియేట్ విత్ ఎక్స్ చేయాలి. మొత్తం ఈక్వేషన్ అంటే ఎఫ్ అంటే ఇది, దీంతో మొత్తం ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ ఎక్స్ 1 అంటే వై మిగులుతుంది, వై. నెక్స్ట్ ఇందులో ఎక్స్ ఏం లేదు అంటే ఇదంతా కాన్స్టెంట్ 0 అయిపోద్ది ఎక్స్తో డెరివేట్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ డెరివేటివ్ 1 అంటే జెడ్ మిగులుతుంది, వై ప్లస్ జెడ్. ఫస్ట్ పార్ట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ జేతో చేస్తున్నాం, జే బార్. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ని వైతో డిఫరెన్షియేట్ చేయాలి. వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి 1 వై, ఎక్స్ మిగిలింది, ఇక్కడ ప్లస్ జెడ్ మిగిలింది, ఇక్కడ ఏం లేదు కాన్స్టెంట్ అయితే ఇదంతా 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కే బార్ అంటే ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కాన్స్టెంట్ 0. నెక్స్ట్ ఇక్కడ జెడ్ 1 అవుతుంది అంటే వై మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ జెడ్ 1 వస్తుంది, ఎక్స్ మిగిలింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రాడ్ ఆఫ్ ఫైండ్ అవుట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. గ్రాడ్ ఆఫ్ అంటే వై ప్లస్ జే పాయింట్ అయితే ఇచ్చారు. గ్రాడ్ ఆఫ్కి 1, 2, 0 ఎక్స్, వై, జెడ్. ఓకే, ఇప్పుడు వేసేటప్పుడు గ్రాడ్ ఆఫ్ ఈక్వల్ టు వై ఎంత 2 ప్లస్ 0 అంటే 2i బార్ ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్. ఎక్స్ ప్లస్ జెడ్ అంటే 1 ప్లస్ 0 1 అంటే జే బార్. నెక్స్ట్ వై ప్లస్ ఎక్స్, వై ప్లస్ ఎక్స్ 2 ప్లస్ 1 3 ప్లస్ 3 కే బార్. ఇప్పుడు అయితే మనం గ్రాడ్ ఆఫ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రాడ్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏ బార్ ఇచ్చారు, డైరెక్షన్ ఇచ్చారు. ఇక్కడ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత డైరెక్షన్ ఒకసారి రాసుకున్నాం. డైరెక్షన్ అంటే ఏ బార్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2జే బార్ ప్లస్ 2కే బార్ ఇచ్చారు. నెక్స్ట్ అంటే మనం గ్రాడ్ ఎఫ్ అంటే గ్రాడ్ పి ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంకా ఈ క్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్యాప్ ఫార్ములా ఏ బార్ బై నాట్ ఏ బార్. ఫస్ట్ ఈ క్యాప్ అంటే ఏ బార్ బై నాట్ ఏ బార్. ఏ బార్ అంటే తెలుసు కదా, ఇదే
I plus 2j plus 2k bar by నాట్ ఏ బార్ అంటే రూట్ ఓవర్ దీని కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎటు వచ్చిందో చూద్దాం ఒకసారి. I ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, ఇది 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 1 9, రూట్ 9. ఈ క్యాప్ కూడా వచ్చింది. ఇప్పుడు మన డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ఫార్ములా ఏంటి? డెల్ పి ఇంటూ ఈ క్యాప్ అంటే డెల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ. ఈ క్యాప్ వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు రెండు కలిపి సబ్స్టిట్యూట్ చేయండి. గ్రాడ్ ఆఫ్ ఈ క్యాప్ అంటే గ్రాడ్ ఆఫ్ వచ్చిన వాల్యూ ఏంటి వచ్చింది? 2i ప్లస్ j ప్లస్ 3k ఇంటూ ఈ క్యాప్ వాల్యూ వచ్చింది i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై రూట్ 9. ఓకే, రూట్ 9 అంటే 1/3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. 3 స్క్వేర్ 3 3 క్యాన్సిల్, 1/9 3 మిగిలింది. 2i ప్లస్ j ప్లస్ 3k ఇంటూ i ప్లస్ 2j ప్లస్ 2k బార్. ఓకే, ఇప్పుడు 1/3 2 1 2 ప్లస్ 1 2 2 ప్లస్ 3 2 6 అంటే 1/3 6 ప్లస్ 4 10 that equal to the directional derivative of this sum is 10/3 is the required solution. ఈ విధంగా మనం డైరెక్షనల్ డెరివేటివ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా దీనికి సంబంధించి ఇంకా చాలా సమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా సమ్స్ అయితే చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చు పుచ్చు